తమిళ ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. మ్యాజిక్ ఫిగర్ ని విజయ్ పార్టీ టీవీకే ఇంకా చేరుకోలేదు. 234 సీట్లలో 118 మ్యాజిక్ ఫిగర్. 110 దగ్గరే టీవీకే పార్టీ ఆగిపోయింది. అధికారానికి 8 సీట్ల దూరంలో ఉంది విజయ్ పార్టీ. డిఎంకే కూటమి 67, ఏడీఎంకే 57 చోట్ల విజయం సాధించింది. కాంగ్రెస్కి 4, పీఎంకేకి 4 సీట్లున్నాయి. ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన పరిస్థితి ప్రస్తుతం టీవీకేకు నెలకొంది. విజయ్ గేమ్ ప్లాన్ ఏంటనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. డిఎంకేని వదిలేసి కాంగ్రెస్ కలుస్తుందా అన్న సస్పెన్షన్ కొనసాగుతుంది. ప్రస్తుతం విజయ్ పార్టీ ముందున్న ఆప్షన్లు కేవలం కాంగ్రెస్ పార్టీ లేదా పీఎంకే. ఈ రెండు మద్దతిస్తేనే విజయ్ మ్యాజిక్ ఫిగర్ను చేరుకోగలరు. మరి ఎన్డీఏ కూటమి నుంచి పీఎంకే పార్టీ బయటకు వచ్చి విజయ్కి మద్దతిచ్చే అవకాశమే లేదు ఇండివిజువల్గా. ఇక మరోవైపు ఎన్డీ కూటమి నుంచి కాంగ్రెస్ డిఎంకేని కాదని విజయ్కి అవకాశం ఇచ్చే ఛాన్సే లేదు. ఇక్కడ ఏం జరగబోతోంది? విజయ్ గేమ్ ప్లాన్ ఏంటి? ఇప్పటికే తన ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు విజయ్ మహాబలిపురంలోని రిసార్ట్లో గెలిచిన అభ్యర్థులను ఇప్పటికే రిసార్ట్స్కు తరలిస్తున్నారు. తాజాగా విజయ్ పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన క్రమంలో ప్రస్తుతం టీవీకే 107 స్థానాల దగ్గర, డిఎంకే 58, ఏడీఎంకే 47, ఐఎన్సీ 5, పీఎంకే 4, సిపిఐ 3, అలాగే ఐయుఎంఎల్ పార్టీ 2 స్థానాల దగ్గర ఉన్నట్టుగా ప్రస్తుతం ఎన్నికల కమిషన్ చెప్తుంది. ఒకసారి ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి తాజా అప్డేట్స్ కనుక మనం గమనిస్తే ప్రస్తుతం తమిళనాడులో ఎన్నికల సంఘం చెప్తున్నటువంటి అధికారిక లెక్కల ప్రకారం టీవీకే 107 స్థానాల్లో లీడ్లో ఉంది. డిఎంకే 53, ఏడీఎంకే 47, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 4, పీఎంకే 4 స్థానాల్లో ప్రస్తుతం లీడ్లో ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. మొత్తం 234 స్థానాలకు కాను 118 మెజార్టీ స్థానాలు ప్రభుత్వ ఏర్పాటుకు అవసరం ఉన్నాయి. అయితే ప్రస్తుతం మరి టీవీకే ముఖ్యంగా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించినప్పటికీ టీవీకే పూర్తి స్థాయి మెజార్టీ సాధించలేదు. దీంతో ఇప్పుడు విజయ్ పార్టీ పూర్తి స్థాయిలో ప్రభుత్వ ఏర్పాటుకు ఎక్కడ బలం లేని పరిస్థితి. అయితే విజయ్ ఏం చేయబోతున్నారు? పార్టీ పెట్టిన 2 సంవత్సరాల్లోనే ప్రస్తుతం విజయ్ పార్టీ అనూహ్యంగా 110 స్థానాలకు చేరువలో వచ్చింది. తమిళ ప్రజలు అనూహ్య తీర్పునిచ్చారు. హంగ్ అసెంబ్లీ దిశగా తమిళ రాజకీయాలు ఏర్పడ్డాయి. దీంతో ప్రస్తుతం మరి ఏం జరగబోతోంది? ఇక టీవీకే పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా గెలిచినప్పటికీ ఇల్లలకగానే పండుగ కాదు అన్నట్టుగా తయారైంది. విజయ్ ముఖ్యమంత్రి కావడం అంత ఈజీ కాదు, ఆయన ప్రభుత్వ ఏర్పాటు కూడా అంత ఈజీ కాదనే వాదనలు వినిపిస్తున్నాయి. మా ప్రతినిధి సీనియర్ కొలీగ్ దామోదర్ నాతో జనవుతున్నారు. దామోదర్, తమిళనాడులో చాలా భిన్నంగా ఉంది పరిస్థితి. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ లేదు. అలాగని విజయ్ టీవీకే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా 100 సీట్లు దాటి 107 స్థానాల దగ్గర ప్రస్తుతం ఆధిక్యంలో ఉన్న పరిస్థితి. సో ఇప్పుడు ఏంటి, ఎలాంటి వ్యూహ రచనలతో కాంగ్రెస్ అక్కడి పార్టీలు వ్యూహాలు చేస్తున్నాయి? ముఖ్యంగా ఇటు అన్నా డిఎంకే, అటు డిఎంకే, ఎక్కడ ఈ 2 పార్టీలు కూడా సరైన మెజార్టీ లేక కేవలం సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీవీకే అవతరించిన నేపథ్యంలో మరి ఇక్కడ గేమ్ చేంజర్ ఎవరు కాబోతున్నారు? ఎలాంటి సిచ్యువేషన్ ఉండబోతోంది? శాసనసభ ఎన్నికల్లో విజయ్కి ఊహించని ఫలితాన్ని ఏదైతే తమిళ ప్రజలు అందించారో, ఊహించని విజయాన్ని అందించారని చెప్పవచ్చు. ఏమాత్రము అంటే మొదట్లో విజయ్ ఇంత ప్రభావం చూపిస్తాడని కూడా ఎవరు ఊహించలేదు. అలాంటి విజయ్ ఏకంగా 107 సీట్లలో విజయం దిశగా దూసుకుపోతున్న పరిస్థితి. డిఎంకే 58, ఏడీఎంకే 47, ఇందిరా కాంగ్రెస్ 5, పీఎంకే 4, సిపిఐ 3, ఇంకా మిగతా పార్టీలు ఒక 2 సీట్లు. మొత్తం మీద చూస్తే 118 స్థానాలు ఏదైతే మెజార్టీకి అవసరంగా 118 స్థానాలు అవసరమో, అయితే ప్రస్తుతం 11 స్థానాలు మరి 10 స్థానాలు అవసరం అవుతుంది. ఈ పరిస్థితుల్లో టీవీకే ఏదో ఒక పార్టీ నుంచి లబ్ధి పొందాలి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కానీ, పిఎంకే కానీ, అదే విధంగా సిపిఐ, ఇవన్నీ మిగతా పార్టీలన్నీ, తోక పార్టీలన్నీ కలిసి మద్దతిస్తే ఖచ్చితంగా అధికారాన్ని సొంతం చేసుకోగలుగుతాడు. కానీ ఏదైతే డిఎంకేకి బలమైన మిత్రపక్షంగా ఏదైతే ఇందిరా కాంగ్రెస్ పార్టీ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో దీర్ఘకాల రాజకీయ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని తాత్కాలిక అవసరాల కోసం కాంగ్రెస్ పార్టీ డిఎంకే ఏదైతే టీవీకేతో కలిసే పరిస్థితి లేదు.
అదేవిధంగా పిఎంకే కూడా చాలా కాలం నుంచి మిత్రపక్షంగా కొనసాగుతున్న నేపథ్యంలో అది బయటికి పోయే పరిస్థితి లేదు అన్నా డిఎంకేతో. కానీ మొత్తం మీద తీసుకుంటే సిపిఐ గానీ మిగతా పార్టీలు ఏదైనా మద్దతు ఇచ్చినప్పటికీ అవి కేవలం 5 సీట్లు మాత్రమే అవుతాయి. ఈ పరిస్థితిలో ఏఐడిఎంకే నుంచి కానీ డిఎంకే నుంచి కానీ ఏదో ఒక చీలిక వచ్చి టీవీకేని సపోర్ట్ చేస్తారా అన్న కోణంలో కూడా ఉంది. అయితే ఏడీఎంకేకి సంబంధించి కానీ డిఎంకేకి సంబంధించి చాలా పార్టీలు వారి సొంత గుర్తుతో కాకుండా ఆయా పార్టీల సొంత గుర్తుతో కాకుండా డిఎంకే పార్టీ గుర్తు మీద కానీ ఏడీఎంకే పార్టీల గుర్తు మీద కానీ పోటీ చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో వారు బయటకు వచ్చి మద్దతు ఇచ్చే అవకాశం ఉందని కూడా అంటున్నారు. మొత్తం మీద ఈ 10 స్థానాల కోసం ఇప్పటికే ఏదైతే ఇక పెరిగే అవకాశం కూడా లేదు. 107 నుంచి 105, 110 లోపల ఆగిపోయే పరిస్థితి ఉందని రాజకీయ అనుభవంలో చెప్తున్న నేపథ్యంలో ఈ పరిస్థితిలో ఖచ్చితంగా మిగతా రాజకీయ పార్టీల ఏదైతే విజయం సాధించిన చిన్న చితక పార్టీలన్నీ కలుపుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి మాత్రం ఖచ్చితంగా టీవీకేతో ఉంది. ఈ పరిస్థితిలో టీవీకే రాజకీయ యువకర్తలు ఆ దిశలో భాగంగా ఇప్పటికీ అందరితో మంతనాలు కొనసాగిస్తున్నారని చెప్తున్నారు. డిఎంకే లక్ష్యం ఒకటే, బీజేపీని ఏడీఎంకేతో కలిసి టీవీకే పార్టీ ఏదైతే రాజకీయ అధికారంలోకి భాగం పంచుకోవడం కానీ పరోక్షంగా మద్దతు ఇవ్వడం కానీ చేస్తే బీజేపీకి దారి ఇచ్చినట్లు అవుతుంది. ఈ పరిస్థితి రానివ్వకుండా చేయడానికి అవసరమైతే డిఎంకే పరోక్షంగా మద్దతు ఇస్తుందంటూ కూడా చెప్తున్నారు. మొత్తం మీద చూస్తే డిఎంకే మద్దతు కానీ ఏడీఎంకే మద్దతు కానీ తీసుకోకుండా నేను స్వతంత్రంగా ఏదైతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానంటూ విజయ్ ప్రకటించిన నేపథ్యంలో ఖచ్చితంగా విజయ్ అదే ధోరణిలో చిన్న చితక పార్టీలన్నీ కలుపుకొని ఏదైతే అధికారాన్ని చేజిక్కించుకునే పరిస్థితి ఉందంటున్నారో మొత్తం మీద చూస్తే ఇది కొంత ఇబ్బందికరమైన పరిణామం. దీర్ఘకాలికంగా ఏదైతే రాజకీయ బలమైన రాజకీయ నిర్ణయాలు తీసుకోవాలంటే కనీసం సుమారు ఒక 150 సీట్లైనా ఇక్కడ దామోదర్ ముఖ్యంగా అంటే 118 మ్యాజిక్ ఫిగర్ గా ప్రస్తుతం మనం అంచనా వేసి కనుక విజయ్కి పూర్తి మెజార్టీ రాలేదు. మరోవైపు ఇప్పుడే ఆయన ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు మహాబలిపురం రిసార్ట్లో ఇప్పటికే ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. మరి ఈ క్రమంలో అటు ఇండియా కూటమి కానీ ఇటు ఎన్డీఏ కూటమి నుంచి కానీ ఏ ఒక్క పార్టీ పిఎంకే లేదా కాంగ్రెస్ లాంటి పార్టీలు ఆయా పార్టీలను కాదని బయటకు వచ్చే పరిస్థితి ఉందా? ఎట్లాంటి స్ట్రాటజీ ఉంది? అండ్ అలాగే ఈ సాయంత్రానికి ఏం జరగబోతుందో ఒక క్లారిటీ వచ్చిన తర్వాత విజయ్ గేమ్ ప్లాన్ ఎలా ఉండబోతుందంటే ఏం చెప్పొచ్చు? ముఖ్యంగా తమిళ పార్టీలు విజయ్ వైపే మొగ్గు చూపుతాయా లేదా విజయే ఆయా పార్టీల మద్దతు కోరే అవకాశం ఉందా? ఎట్లా ఉండబోతుంది? ఎలాంటి చర్చ జరుగుతుంది? ఏడీఎంకే గానీ డిఎంకే గానీ తమ రాజకీయ ఉనికిని కోల్పోయే పరిస్థితి లేదు. డిఎంకే అయితే ప్రతిపక్షంగా కొనసాగే అవకాశం ఉంది. గతంలో ఏదైతే ఉదయం 12-1 గంట వరకు డిఎంకే 3వ పార్టీగా నిలబడింది. ఆ తర్వాత అది 2వ స్థానంలోకి చేరిపోయిన పరిస్థితి. ఏడీఎంకేకి సరైన నాయకుడు లేడు. పళనిస్వామి ఉన్నప్పటికీ ఆ ఏడీఎంకేలో చిన్న చిన్న చీలికలు పెద్ద ఎత్తున వివాదాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఏడీఎంకే నుంచి కొంతమంది నేతలు బయటికి వెళ్లే అవకాశం ఉందంటూ కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఏడీఎంకే పార్టీలోనే అసమ్మతి కానీ ఏదైతే అధికారం గతంలో 5 సంవత్సరాలు అధికారంగా దూరంగా ఉన్నారు, ఇప్పుడు మాతో కలిస్తే మీరు అధికారంలో భాగస్వాములు అవుతారన్న విషయాన్ని ప్రలోభ పెట్టి వారిని పార్టీలకు ఏదైతే టీవీకి చేర్చుకునే అవకాశం ఉంది. ఏదైతే ఏదైతే ఇటు అన్నాడీఎంకేలోనే 1/3 ఏదైతే శాసనసభ్యుల్లో బయటికి తీసుకురాగలిగితే సక్సెస్ఫుల్ గా విజయ్ 5 సంవత్సరాల పాటు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరిపాలన కొనసాగించవచ్చు. కానీ అదే సమయంలో ఇతర పార్టీల నుంచి గెలిచిన వారిని తన వద్దకు తెచ్చుకునే రాజకీయం చేస్తే అదో మరొక రకమైన ఇబ్బంది ఏర్పడుతుంది. చెంజేటి ఏదైతే నేటి తరం యువత అంటే 18 సంవత్సరాల యువత అతనికి ఓట్లేసింది. వీరు ఇలాంటి రాజకీయ వ్యవహారాలను తెరచాటు రాజకీయాలను ఏమాత్రం ఒప్పుకోరు. నిరంతరం సోషల్ మీడియా ఫాలో అవుతున్న వీరు సోషల్ మీడియా ద్వారానే అతన్ని గెలిపించారు. ఎక్కడ డబ్బులు పంపకాలు పెద్ద చేయలేదు. కనీసం అభ్యర్థుల ఎంపికలో కూడా ఎవరు అభ్యర్థి ఎలాంటి వాడు, అభ్యర్థి గుణగణాలు కానీ అభ్యర్థి ఎవరన్న విషయాన్ని ఏమాత్రం పట్టించుకోలేదు. 1982లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏ విధంగా ఎన్టీ రామారావు చూసి ఓట్లేశారో అదే విధంగా విజయం చూసి ఇక్కడ ఓట్లేశారు. అంతేగాని ఇంకా అభ్యర్థి గుణగణాలు కానీ అభ్యర్థి ఆర్థిక స్తోమత, అభ్యర్థి ఇంత డబ్బులు పంచాడని. కానీ అదే విజయ్ బయట వ్యక్తులను ఏదైతే ఆ పార్టీల నుంచి బేషరతుగా మద్దతు వచ్చి వారి ద్వారా సీఎం అయితే అది వేరే విషయం. కానీ ఆయా పార్టీలలో చీలికి తెచ్చి సీఎం అయితే మరి అతని రాజకీయ జీవితం ఇక్కడే పోస్టా పడే అవకాశం ఉంది. వీటన్నిటినీ ఏదైతే అటు విజయ్ యొక్క రాజకీయ పార్టీ లోని వ్యూహకర్తలు దీనిపైన సుదీర్ఘంగా ఆలోచిస్తున్నారు. ఖచ్చితంగా ఏడీఎంకే నుంచి అతనికి మద్దతు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నప్పటికీ బీజేపీ ఏడీఎం కలిసి ఉన్న నేపథ్యంలో ఈ పరిస్థితుల్లో బీజేపీ మద్దతు పరోక్షంగా అతను తీసుకున్నట్లు ఉంటుందంటున్నారు. కానీ స్టాలిన్ ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎదగనివ్వకుండా ఉండడానికి ప్రత్యామ్నాయంగా విజయ్ ను
తెరచాటుగా బీజేపీ తెచ్చిందంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మొత్తం మీద చూస్తే ఇది కొంత ఇబ్బందికరమైన పరిణామం అయినప్పటికీ ఈ ఎన్నికల్లో పూర్తి స్థాయి మెజార్టీ కూడా వచ్చే అవకాశం ఉందంటున్నారు. సుమారు 50 నుంచి 60 స్థానాల్లో 2వ స్థానంలో విజయ పార్టీ కొనసాగుతుంది. చాలా చోట్ల 3 నుంచి 2000 ఆధిక్యతతో హోరాహోరీ పోరు నడుస్తున్న నేపథ్యంలో ఆయా స్థానాల్లో మరో 10 స్థానాలు రావా అంటూ కూడా టీవీకే నాయకులు కానీ సీనియర్ నాయకులు ఏదైతే ఆ వ్యూహకర్తలు అంటున్నారు. మొత్తం మీదైతే పూర్తి స్థాయి రిజల్ట్ వచ్చే వరకు కూడా ఎవరి బలబలాలు ఎంత అన్న విషయం తెలిసే అవకాశం లేదు రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ దామోదర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. నిజంగా తమిళ రాజకీయాలు ఆసక్తిని రేపుతున్నాయి. తమిళనాడులో ఇప్పుడు సరికొత్త రాజకీయ శకం ఆరంభమైందని చెప్పవచ్చు. సాంప్రదాయ ద్రవిడ రాజకీయాలను పక్కన పెట్టి అక్కడి ప్రజలు ఈసారి చాలా కీలకంగా వ్యవహరించారు. ముఖ్యంగా విజయ్ పార్టీ టీవీకేని జనాలు ఆదరించినట్టుగా మనకు అర్థమవుతుంది. విజయ్ పార్టీకి సంబంధించి ప్రస్తుతం 107 స్థానాల్లో తమిళగ వెట్రి కజగం పార్టీ ఏదైతే ఉందో ప్రస్తుతం 107 స్థానాల్లో లీడ్లో కొనసాగుతోంది. మరి ఈ పార్టీ ఇంకా అధికారాన్ని చేజిక్కించుకునేందుకు ఇంకా దాదాపు 10 స్థానాలు కావాలి. 107 స్థానాల దగ్గర ఆగింది. ఇప్పుడు బహుశా ఇంకా అన్ని రౌండ్లు పూర్తయ్యేసరికి 107 లేదా తగ్గొచ్చు, కాస్త 1-2 అటు ఇటు కావచ్చు. కానీ దాదాపుగా 10 సీట్ల మెజార్టీ కావాలి. ఇంకా మెజార్టీ మార్కులు అందుకోవాలంటే ఇంకా 10 సీట్లు కావాలి. మరి ఈ 10 స్థానాలు అత్యధికంగా మళ్ళీ లీడ్లోకి వచ్చే ఛాన్స్ అయితే లేదు. కాబట్టి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మాత్రమే విజయ్ పార్టీ ఉండబోతోంది. ఇక్కడ చాలా కీలకమైన అంశాలు ఏంటంటే కాంగ్రెస్ డిఎంకేని కాదని విజయ్ పార్టీకి మద్దతు ఇస్తుందా, లేదా పిఎంకే లాంటి పార్టీ ఎన్డీఏ కూటమిని కాదని అంబుమణి రామదాస్ పార్టీ పిఎంకే ఏదైతే ఉందో అది ఇక్కడ విజయ్కి మద్దతు ఇస్తుందా. ఇప్పుడు ఇది ఒక ఆసక్తికర చర్చ. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పట్టాలి మక్కల్ కచ్చి పిఎంకే కానీ లేదా కాంగ్రెస్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కానీ ఈ 2 పార్టీలు ఆయా కూటమి నుంచి బయటకు వచ్చి విజయ్కి మద్దతు ఇస్తా లేదా అనేది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్. అయితే విజయ్ స్వయంగా మద్దతు కోరితే తప్ప ఆయా పార్టీలు అతని దగ్గరికి వెళ్ళే ఛాన్స్ కూడా లేదు. ఒకవేళ ఇక్కడ అన్నా డిఎంకేలో కానీ డిఎంకే పార్టీ లాంటి పార్టీల్లో చీలికలు వచ్చి కాస్త బలహీనంగా మారితే అది విజయ్కి అనుకూలంగా పరిణమించవచ్చు. కానీ ఇప్పటికిప్పుడు అంతటి పరిణామాలు ఏం వేగంగా మారకపోవచ్చు. అండ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో విజయ్ తన ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి ఇప్పటికే మహాబలిపురంలో క్యాంపు రాజకీయాలకు తెరలేపారు. ఎన్నికల ప్రక్రియ పూర్తి కాగానే అభ్యర్థులందరినీ పిలిచి సీరియస్గా ఒక వార్నింగే ఇచ్చారు. గెలిచిన అభ్యర్థులందరూ ఎక్కడికి వెళ్ళకూడదు, నేరుగా రిసార్ట్కే రావాలంటూ ఇప్పటికే ఒక హెచ్చరిక జారీ చేసిన పరిస్థితి. దీంతో ప్రస్తుతం ఇక గెలిచిన అభ్యర్థులకు ఎస్కాట్ చేస్తూ టీవీకే నేతలంతా కూడా మహాబలిపురం రిసార్ట్కు వాళ్ళని తరలించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పుడు అసలైన గేమ్ మొదలు కాబోతోంది, అసలైన సినిమా ఇప్పుడు మొదలు కాబోతోంది. ఇక్కడ 2 ఆప్షన్లు ఉన్నాయి విజయ్కి. విజయ్ అన్నా డిఎంకే కూటమి అంటే ఎన్డీఏ కూటమితో ప్రభుత్వ ఏర్పాటుకు వాళ్ళ మద్దతు కోసం అభ్యర్థిస్తారా, లేదా ఎన్డీ కూటమి అంటే డిఎంకే కాంగ్రెస్ కూటమినైనా మద్దతు కోసం అభ్యర్థించాలి. ఇక్కడ చిన్న పార్టీల కలయికతో ఉన్నటువంటి పిఎంకే లేదా కాంగ్రెస్ కూడా అక్కడ చిన్న పార్టీ కింద లెక్క. ఎందుకంటే కేవలం 5 సీట్లకే పరిమితం, పిఎంకే కూడా 5 సీట్లకే పరిమితం. మరి మిగతా పార్టీలు ఇంకా ఏ పార్టీలు కానీ పెద్ద ఎత్తున అక్కడ అనుకున్న స్థాయిలో పెద్దగా రాణించలేదు. కాబట్టి ఆ 2 కూటములను విజయ్ తన గెలుపు కోసం తన ముఖ్యమంత్రి పీఠం కోసం అభ్యర్థించాలి. అప్పుడు ఆయా పార్టీలు ఆలోచిస్తాయి. సో ఇది ఖచ్చితంగా అనివార్యమవుతుంది. మరి విజయ్ స్ట్రాటజీ ఎలా ఉండబోతోంది? ఈ అనివార్య పరిస్థితుల్లో విజయ్ ముఖ్యమంత్రి పీఠం ఎక్కడం అంత ఈజీ కాదు. మళ్ళీ చెప్తున్నాను, మొదలు కూడా అదే చెప్పాను, ఇల్లలకగానే పండగ కాదన్నట్టుగా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన పూర్తి మ్యాండేట్ రాలేదు. కాబట్టి విజయ్ ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించడం అంత ఈజీ కాదు. తమిళనాట ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించడం ప్రస్తుతం సవాల్తో కూడుకున్న పరిస్థితిగా మారింది. మరి విజయ్ పార్టీకి ఎవరు మద్దతు ఇవ్వబోతున్నారు, ఇతను ఎవరి మద్దతు కోరబోతున్నారు, ఏం జరగబోతుంది అనేది ఈ సాయంత్రానికి తేలబోతుంది. ఇంకా కొన్ని రౌండ్ల ఫలితాలు మిగిలి ఉన్నాయి. కాబట్టి ఈ సాయంత్రానికి పూర్తి స్థాయి క్లారిటీ వస్తే ఎలక్షన్ కమిషన్ ప్రకటించిన అధికారిక సమాచారం ద్వారా మనకు క్లారిటీ వస్తుంది. కాబట్టి అప్పుడు ఇక ఆయా పార్టీల బలాబలాలు బేరీజు వేసుకుంటే ఈక్వేషన్స్ మారుతాయా, కూటముల్లో పార్టీలు కూటముల నుంచి బయటకు వచ్చి విజయ్కి మద్దతు ఇస్తాయా, లేదా విజయ్ ఆ కూటముల దగ్గర వెళ్ళి
మద్దతు కోరుతారా? ఏం జరగబోతుంది? ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయి? వేచి చూడాల్సిందే. సాయంత్రానికల్లా ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. మొత్తం మీద డిఎంకే అలాగే అన్నాడీఎంకేని కాదని తమిళనాట కొత్తగా ఏర్పడ్డ టీవీకే పార్టీ ఏదైతే ఉందో ప్రస్తుతం విజయ్ స్థాపించినటువంటి తమిళగ వెట్రి కజగం ఈ పార్టీ తమిళగ వెట్రి కజగం పార్టీ విజయ్ స్థాపించి కేవలం 2 సంవత్సరాలే అవుతుంది. రాజకీయాలకు కొత్తగా వచ్చినటువంటి విజయ్ జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ తలపతి విజయ్గా ఆయనకు పేరుంది. ఈయన నటుడు, రాజకీయవేత్త, ఇప్పుడు ఫక్తు రాజకీయ నాయకుడిగా మారిపోయారు. జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ ఇప్పుడు ఈ 2024లో పార్టీ స్థాపించి 2026లో కేవలం 2 సంవత్సరాల్లోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించేలా ఆ స్థాయికి వెళ్ళాడు. తమిళ రాజకీయాల్లో అనేక హామీలు ఇచ్చిన విజయ్ని ప్రజలు కూడా ఆదరించారు, కానీ పూర్తి స్థాయి మెజార్టీ రాని పరిస్థితి. మరి ఏం జరగబోతుంది తమిళ రాజకీయాల్లో, ఎలాంటి సిచ్యువేషన్ ఉండబోతుంది? ఆసక్తికరంగా మారే ఈ పరిణామాలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందించే ప్రయత్నం చేస్తాం. నా భూతో నా భవిష్యత్ కేవలం 9% VAతో మన మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్ లో నక్షి మేళా. మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్, KPHB మెట్రో స్టేషన్, హైదరాబాద్.